వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు బంధు గురించి తెలుసుకోబోతున్నాం. అంటే రైతు బంధు ఏ తేదీలలో పడుతుంది, ఇది ఎన్ని విడతలలో పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ న్యూస్ పేపర్ ద్వారా మీకు వివరాలను అందిస్తాను. యాసంగి రైతు భరోసా నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కార్ అనూహ్యంగా కొత్త విధానం తీసుకొచ్చింది. రైతు భరోసా అంటే తెలుసు కదా, రైతు బంధుని ఇప్పుడు మనం రైతు భరోసా అని అంటున్నాం. రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా 3 విడతలుగా జమ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 22 తొలి విడత నిధులను జమ చేయనున్నది. రైతులు అందరికీ 1 ఎకరం చొప్పున మాత్రమే విడుదల చేయనున్నది. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు తొలి విడత డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. అంటే ఈసారి కొత్తగా రైతు బంధును 3 విడతలలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి 1 ఎకరానికి ఈ నెల 22 తారీఖు నాడు ఫస్ట్ విడతలలో నిధులను జమ చేస్తారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకు 5 ఎకరాలు ఉన్నాయనుకుందాం. ఆ 5 ఎకరాలలో 1 ఎకరానికి మాత్రమే రైతు బంధు పడుతుంది. మిగిలిన ఎకరాలకు ఇంకా మిగిలిన 2-3 విడతలలో పడే ఛాన్స్ ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నిధులను ఒకేసారి విడుదల చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా అనుసరించింది. అది గత వానాకాలంలో 9 రోజుల్లోనే అందరికీ రైతు భరోసా నిధులు జమ చేశామని కాంగ్రెస్ సర్కార్ ఘనంగా ప్రకటించింది. కానీ ఈసారి కొత్త విధానం తెర మీదకు తెచ్చింది. అదే గతంలో ఒక్కో రైతుకు ఎంత వ్యవసాయం భూమి ఉంటే అంత భూమికి ఒకే రోజు రైతు భరోసా జమ చేసేవారు. కానీ ఈసారి పాత విధానానికి విరుద్ధంగా ఒక రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ తొలి విడతగా 1 ఎకరం వరకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. అంటే ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా మొదటి రోజు 6,000 మాత్రమే జమ చేయనున్నది. ఈ కొత్త విధానంపై రైతుల్లో తీవ్ర భయ ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు ఈ విధానం తీసుకొచ్చారనే అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ 3-5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా నిధులు పంపిణీ చేసి మిగిలిన ఎకరాలకు ఎగ్గొట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరియు మిగిలిన ఎకరాలకు ఎప్పుడంటే, ఫస్ట్ ఈ నెల 22న సుమారు 70 లక్షల మంది రైతులకు 1 ఎకరం భరోసా కింద 3,590 కోట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతగా 20 రోజుల తర్వాత 2,650 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిందే తప్ప ఖచ్చితమైన తేదీ వెల్లడించలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు 3వ విడత పంపిణీ చేస్తామని పేర్కొన్నది. ఈ విధంగా రెండో విడత ఫస్ట్ విడత నుండి 20 రోజుల తర్వాత రెండో విడత వేస్తారు మరియు ఏప్రిల్ నెలాఖరు వరకు 3వ విడత వేస్తామని చెప్పారు. ఈ విధంగా చివరి 2 విడతలకు ప్రభుత్వం స్పష్టమైన తేదీలను ప్రకటించకపోవడంతో రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో రైతులందరికీ ఎకరం భూమికి రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పినప్పటికీ మిగిలిన 2 విడతలలో ఎన్ని ఎకరాల వరకు ఎంతమంది రైతులకు పంపిణీ చేస్తుందనే విషయాన్ని ప్రకటించలేదు. దీంతో ఈ సీజన్ రైతు భరోసా పూర్తిగా పంపిణీ చేస్తుందా, లేక గతంలో మాదిరిగానే కొంతమందికి పంపిణీ చేసి మమ అనిపించేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మొత్తానికి ఈ వీడియో మీకు అంతో ఇంతో సమాచారం ఇచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.